ఇరాన్పై అమెరికా యుద్ధం చేయడం లేదా? మరి మొన్నటిదాకా చేసిందేంటి? వైమానిక డ్రోన్ దాడులు యుద్ధం కిందకి రావా? ట్రంప్ ప్రపంచంతో పాటు అమెరికన్ కాంగ్రెస్ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారా? ఒకవైపు యుద్ధం లేదు అంటూనే మళ్ళీ దాళ్లకు సన్నాహాలు చేయడమేంటే చూద్దాం. ఇరాన్పై తాము చేసేది యుద్ధం కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ను సర్వనాశనం చేసినప్పటికీ అది యుద్ధం కాదు అంటూ దీర్ఘాలు తీస్తున్నాడు. ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం లేదని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ చెప్పాడు. అధ్యక్షుడు ట్రంప్ దీనిని యుద్ధంగా పరిగణించడం లేదని అన్నారు. అంతకు ముందు ట్రంప్ కూడా అదే మాట అన్నారు. సైనిక చర్య జరుగుతున్నప్పటికీ గత 2 నెలల్లో ఇరాన్ 42,000 మందిని చంపేసిందని ట్రంప్ ఆరోపించాడు. అందుకే దీనిని తాము యుద్ధం అని పిలవడం లేదని, తాను సైనిక చర్యనే ఇష్టపడతానని అన్నారు. ఇరాన్ ఒప్పందం కోసం తహతహలాడుతోంది. వారి ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. దిగ్బంధనంతో చమురు నుంచి వారికి ఎలాంటి డబ్బు రావడం లేదని ట్రంప్ చెప్తున్నారు. నిబంధనల ప్రకారం యుద్ధాన్ని డిక్లేర్ చేసే అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంది. అధ్యక్షుడి చేతిలో ఏమీ లేదు. అందుకే యుద్ధమనే పదం వాడకుండా సైనిక చర్య అంటూ ఉంటారు. అమెరికా అధ్యక్షులు ఏ దేశంపై యుద్ధానికి వెళ్లినా యుద్ధమని చెప్పకుండా మిలిటరీ యాక్షన్ అని మాత్రమే చెప్తూ ఉంటారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని సైనిక చర్య కోసం వాడుకోవడానికి అధ్యక్షులకు ఉన్న గరిష్ట గడువు 60 రోజులే. వైట్ హౌస్ నుంచి అమెరికా చట్టసభకు అధికారికంగా సమాచారం అందిన ప్రకారం ఆ గడువు మే 1తో ముగిసింది. మామూలుగా శత్రు భూభాగంలోకి దళాలను పంపిన 45 గంటల్లోగా కాంగ్రెస్కు ఆ విషయాన్ని అధ్యక్షుడు తెలియజేయాలి. దానికి 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం తెలపాలి. లేదంటే ఆలోగా సైనిక చర్య ఆగిపోవాలి. ఈ నిబంధనలను ట్రంప్ పాటిస్తారా, లేక దాటవేసేందుకు ఏదైనా కారణం చెబుతారా అనేది తేలాల్సింది. యుద్ధం లేదు అంటూనే ఇరాన్పై మరో విడత మిలిటరీ యాక్షన్కు సిద్ధమవుతున్నారు ట్రంప్. అమెరికా సెంట్రల్ కమాండ్ కొత్త ప్లాన్ గీస్తోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా స్వల్ప వ్యవధిలో అత్యంత శక్తివంతమైన దాడులు చేయాలి అనేది ఈ ప్లాన్. ఈ తరహా దాడులతో ఇరాన్ చర్చలకు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అమెరికా అంచనా వేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు 6,500 టన్నుల సైనిక సామాగ్రిని అందించింది అమెరికా. 2 కార్గో షిప్స్ విమానాల్లో సామాగ్రి వచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1,15,600 టన్నుల సైనిక సామాగ్రిని అమెరికా పంపించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై తదుపరి దాడులకు మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ను వాడాలనుకుంటోంది అమెరికా. అత్యాధునిక డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ మిసైల్స్ ని వినియోగించాలని అనుకుంటోంది. డార్క్ ఈగిల్ సిస్టమ్స్ ను ఇరాన్పై దాడుల కోసం మోహరించాలని అమెరికా సెంట్రల్ కమాండ్ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ లాంచర్స్ ను ధ్వంసం చేయడానికి డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ మిసైల్స్ ని ఉపయోగించాలని సెంట్రల్ కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం.